హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ సీక్రెట్ డిజైర్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరెవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి అటెండ్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీ సిట్యుయేషన్‌కి మ్యాచ్ అవుతుందో చూసుకొని రీడింగ్ మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీ పర్సన్ సీక్రెట్ డిజైర్స్ ఏంటి? సీక్రెట్ కోరికలేంటి మీ కోసం అనేది ఈరోజు వీడియో టాపిక్ అనమాట. సో, ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. సో, మేబీ ఈ పర్సన్ మీకు మీతో మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, మ్యారేజ్ కావాలని కోరుకుంటూ ఉండొచ్చు. సో, ఎలాంటి పర్సన్ అయినా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఈ పర్సన్ ఏ రాశికి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు ముందుకు వచ్చింది, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో డెఫినెట్‌లీ ఎంతో కొంత మెసేజ్ మీకు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకి వస్తుంది. ఓకే. సో, టైం వేస్ట్ చేయకుండా కార్డ్స్ అయితే షఫుల్ చేద్దాం. పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. సీక్రెట్ డిజైర్స్ ఏంటి చూద్దాం. చాలానే ఉన్నాయి మీ పర్సన్ సీక్రెట్ డిజైర్స్ అయితే మీ మీద. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు అన్నీ ఎట్ ఏ టైం పడిపోయాయి. యూనివర్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ హైప్ చేయకపోతే హైప్ కూడా చేయండి. అండ్ మీకు రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఎట్ ప్రెజెంట్ ఎందుకు మిమ్మల్ని ఇలా అవాయిడ్ చేస్తున్నారు, సైలెంట్గా ఉంటున్నారు, రీజన్ ఏంటి, వస్తారా మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి, ఆ పర్సన్కి అట్రాక్షన్ మాత్రమేనా, మీరంటే లవ్ కూడా ఉందా, ఆర్ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఉన్నారా, థర్డ్ పార్టీ గురించి తెలుసుకోవాలి అన్నా, ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందా, ఫ్యూచర్ ఏంటి. సో, ఇలా జాబ్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మాత్రమే మెసేజ్ చేయండి. వేరే ఏ నెంబర్స్కి మెసేజ్ చేయకండి. ఓకే. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో సీక్రెట్ డిజైర్, సీక్రెట్ కోరికలు ఏంటి, అది వీళ్ళకి చెప్పని కోరికలు ఏంటి, చెప్పని కోరికలు కావచ్చు, చెప్పలేని కోరికలు కావచ్చు, ఏంటి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. మా వ్యూవర్స్ పర్సన్స్ సీక్రెట్ డిజైర్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
divine feminine, rejection, chemistry, loyalty, depth, only you, perspective, boundaries, divine masculine. సో మీ ఇద్దరు లైక్ డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్, యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మీ పర్సన్ నమ్ముతున్నారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ చూడండి, రిపీటెడ్ ప్యాటర్న్స్, కార్మిక్ లెసన్స్. సో మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని మీ పర్సన్ నమ్ముతున్నారు. చూడండి ఇక్కడ డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్. సో వాళ్ళు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, మీరు డివైన్ మాస్కులైన్ ఎనర్జీ. మీరు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, మీ పర్సన్ డివైన్ మాస్కులైన్ ఎనర్జీ. సో ఇద్దరు ఫెమినైన్ ఎనర్జీస్ కాదు, ఇద్దరు డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్. అంటే మేల్ ఎనర్జీ ఉంది, ఫీమేల్ ఎనర్జీ ఉంది మీ పర్సన్లో. ఓకే, సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్ ఈస్ సెకండ్ బ్యూటీ. ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ బ్యూటీని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు ఒక చార్మింగ్ పర్సనాలిటీ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా మీరు అట్రాక్ట్ చేస్తారు మీ పర్సన్ని. మీలో ఆ గ్రేస్, మేబీ బ్యూటీ అందరికీ ఉండొచ్చు, ఆ గ్రేస్, ఆ బ్యూటీని క్యారీ చేసే విధానం కానీ, మీలో ఉన్న మంచితనం కానీ, ఈ పర్సన్ బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు చూసారా. సో మీకు బ్యూటీ ఉంది, బ్రెయిన్ ఉంది, అదే మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేసేలాగా చేస్తుంది. మీ బ్యూటీకి ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ చార్మింగ్ నేచర్కి కానీ, లేకపోతే మీ స్పార్క్కి కానీ, మీ గ్రేస్కి కానీ ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు. మీ మంచితనంకి కూడా ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఎంప్రెస్ ఎనర్జీ అనమాట. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఫైనాన్షియల్లీ అన్నీ ఉన్నాయి, ఎమోషనలీ కైండ్ హార్ట్ ఉంది, మీ లైఫ్లో గ్రోత్ ఉంది, మీ లైఫ్లో ఒక చామ్ ఉంది, స్పార్క్ ఉంది. సో దట్ ఈజీగా ఎవరైనా అట్రాక్ట్ అయ్యే నేచర్ని మీరు క్యారీ చేస్తున్నారు. సో దానికి మీ పర్సన్, సో మీరు చాలా బాగుంటారని కానీ, మీరు చాలా అందంగా ఉంటారని కానీ, మేబీ ఈ పర్సన్ అది మీకు చెప్పుండొచ్చు, లేకపోతే చెప్పకపోయి ఉండొచ్చు. బట్ వాళ్ళు సీక్రెట్గా అయితే మీ నుంచి దాచిపెడుతోంది ఇది. సో మేబీ మీకు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా మీరు ఏజ్ అంతగా కనిపించరు. సో మీ ఏజ్ 40 అనుకోండి, ఈవెన్ 30లా కనిపిస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాను. సో మీరు ఒక 25 అనుకోండి, ఈవెన్ 20లా కనిపిస్తారు. సో అసలు మీరు ఏజ్ నెంబరే కానీ మీరు అంత క్యారీ చేస్తారు, మిమ్మల్ని మీరు అంత కాన్షియస్గా చూసుకుంటారు, అంత క్యారీ చేస్తారు. సో వేరే వాళ్ళైతే నెగ్లిజెన్స్ చేసి పట్టించుకోరు. మీరు అలా కాదు. మీకు సంబంధించిన ప్రతి విషయం మీద మీరు శ్రద్ధ పెడతారు. ఈవెన్ మీ మీద శ్రద్ధ పెడతారు, మీకు నచ్చిన వాళ్ళ మీద మీరు శ్రద్ధ పెడతారు. మీరంటే ఇష్టమైన వాళ్ళ మీద కూడా మీ మీద మీరు ఎంత శ్రద్ధ పెడతారో, మీకు నచ్చిన వాళ్ళ మీద కూడా మీరు అంతే శ్రద్ధ పెడతారు అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఇది ఏదో లిప్స్టిక్ వేసుకుంటేనో, లేకపోతే ఏదన్నా బయట నుంచి ఐ మీన్ బ్యూటీని ఎన్హాన్స్ చేస్తేనే వచ్చే బ్యూటీ కాదు. సో మీ దగ్గర సంథింగ్ లైక్ డివైన్ పవర్ ఏదో ఉంది, అందుకనే మీరు అంత చార్మింగ్గా కనిపిస్తారు. విత్ ఏదైనా స్పెషల్గా అట్రాక్ట్ చేసేలాగా వేసుకున్నా, మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకున్నా, కాస్ట్లీ డ్రెస్ వేసుకోకపోయినా, ఫ్రమ్ ఇన్ అండ్ అవుట్ మీరు బ్యూటిఫుల్గా ఉంటారు. లోపల బాగుంటే, మనసు మంచిదైతే మనం పైకి కూడా చాలా బాగున్నట్టు కనిపిస్తాం, చాలా బాగుంటాం, కనిపిస్తాం కాదు. బ్యూటీ క్లారిఫై చేయండి యూనివర్స్.
ఈవెన్ ఒక 200ది వేసుకున్నా, లేకపోతే ఒక 10,000ది వేసుకున్నా, మన మనసు మనము మంచిగా ఉంటే ఆబ్వియస్లీ ఎంతదైనా కూడా బాగా ఉంటుంది. బ్యూటీ చూడండి, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ మీ దగ్గరికి రావాలి అంటే సంహౌ వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా మీతో మాట్లాడాలి, ఎలా మిమ్మల్ని ఫేస్ చేయాలి. సో ఈ పర్సన్ ఏంటంటే ట్రై చేయడానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అదే చూపిస్తుంది. మేబీ మీకు తగిన వాళ్ళు అవుతారా కారా, ఇక్కడ వాళ్ళని వాళ్ళు లో చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ హై రేంజ్లో చూస్తున్నారు. మీ లైఫ్లో మీకు గ్రోత్ ఉంది, మీ లైఫ్లో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. మీరు ఒక ఇండిపెండెంట్ పర్సనా. సో ఈ పర్సన్ అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా, ట్రై చెయ్యాలి అన్నా, మీ దగ్గరికి రావాలి అన్నా కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. రావాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఫర్ షూర్గా రావాలన్న ఇంట్రెస్ట్ ఉంది, కానీ రావాలి అంటే భయం ఉంది. ట్రై చెయ్యాలన్నా కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. బట్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో ఏదో ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తారు. స్టేబుల్ ఆఫర్ తీసుకొని ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. బట్ అప్రోచ్ అవ్వాలి అంటే సో సమ్హౌ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఆగి ఆలోచిస్తున్నారు, తడబడుతున్నారు. సో డివైన్ ఫెమినైన్ ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు అండ్ చాలా సెంటిమెంటల్ కూడా అవుతున్నారు. మీకోసం లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. డివైన్ ఫెమినైన్ ఎనర్జీలో ఉన్నారు. ఎమోషనల్ అవుతున్నారు. మీరంటే ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉంది. డివైన్ ఫెమినైన్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో చూడండి, 10 ఆఫ్ కప్స్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నారు అండ్ ఎమోషనల్లీ ఈ పర్సన్ మీతో సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నారు. కంప్లీషన్ కావాలనుకుంటున్నారు. ఎమోషనలీ సాటిస్ఫాక్షన్ కానీ, కంప్లీషన్ కానీ, మేబీ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళాలని కానీ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్, కంప్లీషన్, మ్యారేజ్, యూనియన్. ఇది చూడండి, ఇది ఎమోషనల్ చెప్పాను కదా, సో ఇది కూడా ఎమోషనల్కి సంబంధించిన కార్డ్. మ్యారేజ్ చేసుకోవాలి, కంప్లీషన్ కావాలి, మీతో ఒక ఫ్యామిలీ కావాలని పర్సన్ కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో ఇలా కిడ్స్తో మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. అని కోరుకుంటున్నారు. రిజెక్షన్, అబాండెడ్, డిస్మిస్డ్, ఇర్రేషనల్ ఫియర్. కానీ ఈ పర్సన్కి ఎందుకో కానీ భయం ఉందండి, మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఈ పర్సన్లో చాలా ఉంది. మీరు కావాలి అన్న కోరిక అయితే ఈ పర్సన్కి ఉంది, కానీ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఉంది. మేబీ మీ లైఫ్లో మీరు అన్ని విధాలుగా కంప్లీషన్ ఉంది కాబట్టి ఈ పర్సన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు కన్సిడర్ చేస్తారు అనే ఫియర్ ఈ పర్సన్లో ఉంది. సో చూడండి, మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. సో మీకు ఈ పర్సన్కి మధ్య ఫైనాన్షియల్లీ మేబీ ఈ పర్సన్ మీకన్నా లో అయ్యి ఉండొచ్చు. మేబీ మీరు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ వెరీ లో అయి ఉండొచ్చు. కాబట్టి మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని భయం ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే
మీ లైఫ్లో గ్రోత్ ఉంది. ఒకవేళ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, మీరు మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. సమ్హౌ ఇక్కడ ఒకరు మ్యారీడ్ అన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ బోత్ సపరేట్ మ్యారీడ్ అయినా అయి ఉండాలి. లేదు అంటే ఇది ఇద్దరు మ్యారీడ్ కాదు, ఇద్దరు సింగిల్స్ అనే స్టేజ్లో ఏంటంటే ఈ పర్సన్కి మీకు లైక్ క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ, ఏజ్ గ్యాప్ కానీ, ఆర్ చెప్పాను కదా ఫైనాన్షియల్లీ మీరు వెల్ సెటిల్డ్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ పర్సన్ ఫైనాన్షియల్లీ అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు. సో మేబీ ప్రాపర్టీస్ అట్లా ఏం లేకపోయి ఉండొచ్చు. కొంచెం మీకన్నా ఈ పర్సన్ చాలా కాదు, కొంచెం తక్కువ అయి ఉండొచ్చు. కాబట్టి మీరు రిజెక్ట్ చేస్తారేమో, మీ ఫ్యామిలీ వాళ్ళని రిజెక్ట్ చేస్తుందేమో, అది ఈ పర్సన్కి భయం. క్యాస్ట్ డిఫరెన్స్ రావచ్చు. చూడండి, ఇర్రేషనల్ ఫియర్, డిస్మిస్డ్. కెమిస్ట్రీ క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్కి మీరంటే ఇష్టం చాలా ఉంది. అట్రాక్షన్ ఫీల్ అయితే మీ ఇద్దరి మధ్య చాలా ఉంది. సో దట్ ఆ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు, మీరు ఆ పర్సన్ని వదలలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్య స్పార్క్, ఆ ప్యాషన్ ఇంకా అలాగే ఉంది. మీ పర్సన్లో కూడా మీరంటే స్పార్క్, ప్యాషన్ అయితే అలాగే ఉంది. బట్ భయం అయితే ఉంది, ఎక్కడ మీరు రిజెక్ట్ చేస్తారేమో, వాళ్ళు ఇచ్చే ఆఫర్కి, వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న ఆఫర్స్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీకు చేసే అంత కెపాసిటీ, మీకు ఏదన్నా ఆఫర్ చేసే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు. బట్ భయం అయితే ఉంది, ఇష్టం అయితే ఉంది, ఎమోషన్స్ అయితే ఉంది. సో అది 3 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మీతో యూనియన్ అవ్వాలి. సో మీ ఇద్దరి మధ్య ఇంకెవరూ రాకూడదు. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు మీ ఇద్దరి మధ్య ఎవరూ రాకూడదు. మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ ఇదే కెమిస్ట్రీ, ఇదే స్పార్క్, ఇదే ప్యాషన్, ఇదే ఎమోషన్స్ మీ ఇద్దరి మధ్య ఉండాలి. సో థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎవరు మీ ఇద్దరి మధ్య వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అని పర్సన్కి సీక్రెట్ డిజైర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ కెమిస్ట్రీకి, ఈ 3 ఆఫ్ కప్స్కి ఏం కనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ మీతో కలిసి లైట్ ఎనర్జీలోకి వచ్చి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఓకే, మేబీ ఇది అందరికీ కావచ్చు, అందరికీ కాకపోవచ్చు. బట్ నాకు కనిపించిన ఎనర్జీ మాత్రమే నేను చెప్తున్నాను. అట్ ప్రెసెంట్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పాస్ట్లో ఉంది, ఇప్పుడు ఆ కెమిస్ట్రీ తగ్గింది అంటే, సో మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ ఆ లైట్ ఎనర్జీలోకి తీసుకొచ్చి మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ కానీ, ఆ ప్యాషన్ని కానీ ఇంక్రీజ్ చేయాలని పర్సన్ కోరుకుంటున్నారు. మేబీ ఇక్కడ మీ ఇద్దరి సిచ్యువేషన్లో ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండుండొచ్చు, అది కూడా ఛాన్స్ ఉంది. సో సమ్హౌ థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా డిస్టర్బ్ అయి ఉండాలి. మేబీ అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. ఏదైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ, అట్రాక్షన్ కానీ ఉండేదో, సమ్హౌ ఇక్కడ థర్డ్ పర్సన్ రావడం వల్ల మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ, అట్రాక్షన్, ప్యాషన్ అనేది కంప్లీట్గా జీరో అయింది. సో అది మళ్ళీ మీతో యూనియన్ అయ్యి ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నారు. లాయల్టీ, ఈ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్గా ఉండాలి అనుకుంటున్నారు, చాలా జెన్యూన్గా ఉండాలి అనుకుంటున్నారు. మీకోసం, మీకు నమ్మకం కలిగించడానికి సో వాళ్ళు ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నారు. సో మిమ్మల్ని నమ్మించడానికి
మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఇంకెవరూ లేరు అని చెప్పడానికి. సో టవర్ మూమెంట్ చూడండి. మేబీ సమ్‌హౌ కొన్ని ఇష్యూస్ వల్ల మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి ఉంటుందండి. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల కావచ్చు, కొన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్ కావచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ కావచ్చు. ఆహ్, దీనివల్ల మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ అయితే జరిగింది. ఆల్ ఇది ఇలా బిల్డ్ చేసుకుంది. ఆల్ ఆఫ్ సడన్ డౌన్‌ఫాల్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య రిలేషను. నమ్మకం లేక, ట్రస్ట్ లేక, ఆ పర్సన్‌ని మీరు నమ్మలేక, ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్‌గా ఉంటున్నారు అని అది మీకు ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. మీరు తనని నమ్మొచ్చు. అని ఈ పర్సన్ ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ ఉండడం వల్ల సెపరేషన్ అయిపోతే కూడా ఇక్కడ ఆ థర్డ్ పార్టీ కూడా వీళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. మీరు ఇంకా ఈ పర్సన్‌ని నమ్మొచ్చు. ట్రస్ట్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మీకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. లేదు అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ మీకు ఎదురుపడాలి అనుకుంటున్నారు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అరే! ఈ పర్సన్ ఇంకా రారు, మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది అని మీరు కంప్లీట్‌గా అనుకున్న తర్వాత ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మీ ముందుకొస్తారు. ఔట్ ఆఫ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. నన్ను నమ్ము, నన్ను ట్రస్ట్ చెయ్యి, నేను నీ విషయంలో చాలా లాయల్‌గా ఉన్నాను, నేను నీ విషయంలో చాలా జెన్యూన్‌గా ఉన్నాను అని చెప్తారు. సో డెప్త్. క్లారిఫై చేయండి యూనివర్స్. డెప్త్‌గా ఆలోచిస్తే కానీ మీ వాల్యూ ఏంటి, మీ విలువ ఏంటి అనేది ఏ పర్సన్‌కి అర్థం కాలేదు. చూడండి 9 ఆఫ్ స్వర్డ్స్. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు. చాలా చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది ఈ పర్సన్ లైఫ్‌లో. ఎన్ని స్వర్డ్స్ చూడండి. ఎన్ని రకాలుగా ఈ పర్సన్ స్ట్రెస్ అవుతున్నారో, ఎన్ని రకాలుగా ఈ పర్సన్ యాంగ్జైటీ అవుతున్నారో. సో అది అది. సో ఒక్కొక్క థాట్ మేబీ ఇక్కడ మిమ్మల్ని కంప్లీట్‌గా దూరం చేసుకుంటున్నారేమో, కంప్లీట్‌గా దూరం అయిపోతున్నారేమో, రోజుకి మీ ఇద్దరి మధ్య కనెక్షన్ దూరం పెరిగిపోతుందేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. చాలా డీప్‌గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. చాలా నిజాలు కూడా తెలుసుకుంటున్నారు. మీరంటే ఏంటి అనే నిజాలు కూడా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. మీ వాల్యూ ఏంటి, మీ విలువ ఏంటి అనేది కూడా ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. మీరు ఉన్నప్పుడు మేబీ మీ విలువ అర్థం అవ్వలేదేమో. అట్ ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్‌కి మీ విలువ బాగా అర్థమవుతుంది. చాలా చాలా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు ఈ పర్సన్. చాలా డీప్‌గా వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ మీతో. ఓన్లీ యూ. ఈ పర్సన్‌కి మీరంటే ఒక ఆరాధన, ఒక ప్రేమ ఆర్ మీతో ఉన్న అటాచ్‌మెంట్‌ని ఈ పర్సన్ వేరే ఇంకెవరితోనూ ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో మిమ్మల్ని క్రేవ్ చేస్తున్నారు. హర్మిట్. మేబీ ఇప్పుడు ఈ పర్సన్ మీరు లేరు అని ఒంటరిగా ఉంటున్నారు, ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మీకు ఈ పర్సన్‌కి సెపరేషన్ జరిగింటే
మీరు తప్ప ఇంకెవ్వరూ వద్దు అనుకుంటున్నారు. ఇంకెవరితోనూ ఆ పర్సన్ హ్యాపీగా ఉండలేరు అనుకుంటున్నారు. మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీతో ఉన్న అటాచ్‌మెంట్ వేరే ఇంకెవరితోనూ ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో, మీరే కావాలి అని ఈ పర్సన్ క్రేవ్ చేస్తున్నారు. మీరంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, లేకపోతే ఆరాధన ఉంది ఈ పర్సన్‌కి. తన పక్కన ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నారు. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సెపరేటెడ్ అయ్యుండి సింగిల్ మదర్స్ ఆర్ సింగిల్స్ ఎవరైనా ఉంటే ఈ పర్సన్ కూడా మీరంటే అటాచ్‌మెంట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని క్రేవ్ చేస్తున్నారు. మీతో ఫ్యూచర్‌లో ఉండాలి అనుకుంటున్నారు. మీరు తప్ప ఇంకెవరు వద్దు అనుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా ఫేస్ చేశారు. ఇన్ని ఫేస్ చేసిన తర్వాత ఇంకొకరిని మళ్ళీ తన లైఫ్‌లోకి తీసుకురాలేరు. ఉంటే అలాగే ఉండిపోతాను తప్ప ఇంకెవరిని నా లైఫ్‌లోకి రానియను అనే ఫీలింగ్‌లోకి ఈ పర్సన్ వచ్చారు. ప్రాస్పెక్టివ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, హై ప్రీస్టెస్ ఎనర్జీ. సో, తను ఆలోచించే విధానాన్ని ఈ పర్సన్ మార్చుకోవాలనుకుంటున్నారు. మీ మీ సైడ్ నుంచి కూడా ఈ పర్సన్ ఆలోచించాలి. మీరెంత స్ట్రగుల్ పడుతున్నారో, ఈ పర్సన్ వల్ల మీరెంత సఫర్ అవుతున్నారో, ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అది కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ సైడ్ నుంచి కూడా ఆలోచించడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. అండ్ మీకు హ్యాపీనెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో, మీకు సంబంధించిన సాంగ్స్ ఏదైనా వినడం కానీ, సో మీ మెమరీస్ ఈ పర్సన్ గుర్తు చేసుకోవడం కానీ, సాంగ్స్ వింటూ సో అలా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీ చాటింగ్స్ మళ్ళీ రిపీటెడ్‌గా చదువుకుంటూ మేబీ ఇక్కడ మదర్ ఇష్యూ కూడా ఉంది ఈ సిట్యుయేషన్‌లో. ఈ పర్సన్ అయితే ఎంత స్ట్రగుల్ అయినా తీసుకోవాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా ఈ పర్సన్ ఈ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు. బౌండరీస్. సో, ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి గీతలు గీయాలి, ఎలాంటి కండిషన్స్ ఉండాలి, తనకి మీతో కంప్లీట్‌నెస్ కావాలి అని ఉంది. సో, వాళ్ళేమి బౌండరీస్ కానీ మేబీ ఈ పర్సన్ బ్లాక్ చేసుంటే కూడా అన్‌బ్లాక్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ పర్సన్ జడ్జ్‌మెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఇంట్యూషన్‌గా యూనివర్స్ కానీ, ఏంజెల్స్ కానీ ఈ పర్సన్‌కి మీరు కరెక్ట్ అనే విషయం ఈ పర్సన్‌కి అర్థమయ్యేలాగా చేశారు. కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో ఒక డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. మేజర్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి బౌండరీస్ ఉండకూడదు. ఎట్లాంటి హద్దులు ఉండకూడదు. ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ గ్యాప్ తీసుకొచ్చింది చాలు. ఇనఫ్. ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. యెస్. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ ఉండాలి. డిస్టెన్స్ అనేది తగ్గాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. డివైన్ మాస్కులైన్ క్లారిఫై చేయండి యూనివర్స్. యంగ్ మాస్కులైన్ ఎనర్జీ. సో, మాస్కులైన్ ఎనర్జీ కూడా క్యారీ చేస్తున్నారు. ఫెమినైన్ ఎనర్జీ కూడా క్యారీ చేస్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు డివైన్ మాస్కులైన్ ఎనర్జీలోకి వచ్చారు. సో, 8 ఆఫ్ స్వెడ్స్. ఓవర్ థింకింగ్. మీరు కూడా ఈ పర్సన్ విషయంలో చాలా ఓవర్ థింక్ చేస్తూ డివైన్ మాస్కులైన్ ఈ పర్సన్ నన్ను ఏమన్నా ట్రాప్ చేస్తున్నారేమో అన్న భయంతో మీరు కూడా సేఫ్ జోన్ మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్లో పెట్టుకోవడానికి ఈ పర్సన్ ట్రాప్లో పడకూడదు అని మీరు డివైన్ మాస్కులైన్ ఎనర్జీలోకి వచ్చారు.
ఓవర్ థింక్ చేస్తూ. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ మీకు న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది, కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కడ పోగొట్టుకుంటారేమో అని మాస్కులైన్ ఎనర్జీస్ మీలో ఎక్కువ అవుతున్నాయి. అండ్ మీ సేఫ్ కంఫర్ట్ మీరు చూసుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.